హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts in Telugu యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ సిరీస్ పేరు వీక్లీ రౌండప్. అంటే మండే రోజు నుంచి సాటర్డే వరకు జరిగిన టెక్ న్యూస్లో మనకి రెగ్యులర్గా నేను రోజు ఒక 10 నుంచి 15 న్యూస్లు కవర్ చేస్తుంటాను కదా. సో వాటిలో ఉన్న టాప్ బెస్ట్ న్యూస్ ఏంటనేది కలెక్ట్ చేసి ఒక 10 నుంచి 15 టెక్ న్యూస్లు మీకు చాలా స్పీడ్గా, దీంట్లో మీకు డీటెయిల్డ్గా ఉండదు, జస్ట్ మీకు హైలైట్ న్యూస్ ఏంటి, అది ఎలా రాబోతుంది, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్తో మీకు ఒక రౌండప్ లాగా, వీక్లీ రౌండప్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు నచ్చితే ఇక ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా ఈరోజు మనకి వీక్లీ రౌండప్ 1ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం మండేతో స్టార్ట్ చేద్దాం. 25th నవంబర్. ఆ రోజు మనకి చాలా న్యూస్లు వచ్చినాయి. దాంట్లో టాప్ 3 ఏంటంటే, రియల్మీ వాళ్ళు Android 10 బేస్డ్ కలర్వైజ్ 7కి సంబంధించిన రోడ్ మ్యాప్ని అఫీషియల్గా వీళ్ళు రివీల్ చేశారు. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో మీ ఫోన్ దాంట్లో ఎక్కడుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఏ మంత్లో మీకు అప్డేట్ వస్తుంది అనేది అర్థమవుతుంది. లిస్ట్ అనేది చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అందుకని మీ ఫోను అలాగే మీకు అప్డేట్ ఏ మంత్లో వస్తుంది అనేది మీరు ఒకసారి పాస్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది ఏంటంటే, షామీ వాళ్ళు ఆ రోజు మనకి మన ఇండియాలో అఫీషియల్గా ఫస్ట్ టైం 108 మెగాపిక్సెల్ కెమెరా గురించి మాట్లాడారు. అలాగే దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో త్వరలోనే 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నాడు. ఆ రోజు వీళ్ళు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో అది మేబీ మనకి MI Note 10 కావచ్చు, లేదంటే పోకో ఫోన్ F2 కూడా అవ్వచ్చు అని చాలా వరకు రూమర్స్ అయితే వచ్చినాయి. సో దాని గురించి అలాంటి క్లారిటీ అయితే లేదు. మనకి డిసెంబర్ 1st వీక్ దీని గురించి క్లారిటీ అయితే వస్తుంది. ఇక మూడోది నోకియా డిసెంబర్ 5వ తారీఖున ఒక లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నట్టు అఫీషియల్గా ఒక టీజర్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకి మ్యాక్సిమం నోకియా 2.3 అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చాలా వరకు 8.2 అనుకున్నారు, దాని గురించి క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం మనకి 2.3 అయితే అవుతుంది. ఇది మనకి MediaTek Helio A22 ప్రాసెసర్తో 7 నుంచి 9,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ట్యూస్డే, ఇది మనకి 26th నవంబర్. ఆ రోజు కూడా మనకి టాప్ 3 న్యూస్లో ఫస్ట్ న్యూస్ ఏంటంటే, మనకి హానర్ వాళ్ళు చైనాలో హానర్ V30 అలాగే V30 Proని అఫీషియల్గా లాంచ్ చేశారు. V30 మనకి 33,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. V30 Pro మాత్రం 39,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇవి రెండు కూడా 5G సపోర్ట్ చేస్తాయి. కిరిన్ 990 5G చిప్సెట్తో వీళ్ళు అక్కడ లాంచ్ చేస్తారు. ఇవి మన ఇండియాలో V30 Pro లాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు కూడా అఫీషియల్గా మన ఇండియాలో కలర్వైజ్ 7ని అఫీషియల్గా లాంచ్ చేసేసారు. మన ఢిల్లీలో ఈవెంట్ జరిగింది. సో దీంట్లో మనకి కలర్వైజ్ సంబంధించిన కొత్త ఫీచర్స్ అంటే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే అదే రోజున ఒక 2 మొబైల్స్కి వీళ్ళు కలర్వైజ్ 7ని అఫీషియల్గా బీటా టెస్టింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఒప్పో రెనో అలాగే ఒప్పో రెనో 10X జూమ్, ఈ 2 మొబైల్స్కి మాత్రం వీళ్ళు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రోజు మనకి రియల్మీ వాళ్ళు X2 Proకి త్వరలోనే మేము అప్డేట్ అయితే తీసుకొస్తామని అనౌన్స్ కూడా చేశారు. అదే రోజున మనకి చైనాలో MediaTek Dimensity 1000 అనే ఒక 5G చిప్సెట్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.96 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇదే మనకి ఫస్ట్ చిప్సెట్ Antutu బెంచ్ మార్క్ స్కోర్స్లో 5 lakhs దాటిన మొదటి చిప్సెట్ ఇదే. సో వెంటనే రెడ్మీ జనరల్ మేనేజర్ లూ వీవింగ్ త్వరలోనే మేము ఈ Dimensity 1000తో ఒక ఫోన్ని తీసుకొస్తామని క్లారిటీ అయితే ఇచ్చారు. ఇది మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మేబీ K30 Proలో ఒక వేరియంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వెన్స్డే 27th నవంబర్. ఆ రోజు జరిగిన మనకి టాప్ 3 న్యూస్లో ఫస్ట్ ఏంటంటే, ఇన్ఫినిక్స్ మన ఇండియాలో ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఇది మనకి 1,800 రూపాయల బడ్జెట్లో చాలా మంచి స్పెసిఫికేషన్స్తో ఈ బ్యాండ్ వీళ్ళు మన ఇండియాలో లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో చేశాను. అలాగే దీనికి సంబంధించిన గివ్ అవే కూడా అనౌన్స్ చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీంతో పాటుగా ఇంకొక 2 గివ్ అవేలు కూడా మీకు అనౌన్స్ చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది ఏంటంటే, రెడ్మీ వాళ్ళు మన ఇండియాలో రెడ్మీ Note 8లో కాస్మిక్ పర్పుల్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అలాగే రెడ్మీ Note 8 Proలో ఎలక్ట్రిక్ బ్లూని తీసుకొస్తున్నట్టు కూడా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. ఇక మూడో బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే, మనకి షామీకి సంబంధించిన ఒక 4 ఫోన్లకు సంబంధించిన ఒక ఫోటో అనేది, మీడియా ఇన్విటేషన్ అనేది బయటకు వచ్చింది. దాంట్లో మనకి మొత్తం 4 ఫోన్లు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ MI 10, ఇది ఫ్లాగ్షిప్ ఫోను, చైనాలో లాంచ్ అవుతుంది. రెండోది మనకి పోకో ఫోన్ F2, సో ఇది కూడా త్వరలోనే లాంచ్ కాబోతుందని ఆ పోస్టర్లో వాళ్ళు మెన్షన్ చేశారు. మూడోది మనకి రెడ్మీ K30, ఇది మనకి డిసెంబర్ 10వ తారీఖున చైనాలో లాంచ్ అవుతుంది. నాలుగోది మనకి Mi Mix 4, ఇది ఓన్లీ చైనాకు మాత్రమే పరిమితం అయితే అవుతుంది. సో ఈ 4 మొబైల్ డిసెంబర్లోనే లాంచ్ కాబోతున్నట్టు ఒక పోస్ట్ అనేది మనకి బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి థర్స్డే
28th నవంబర్. ఆ రోజు కూడా మనకి చాలా వరకు న్యూస్లో వచ్చినాయి. దాంట్లో 3 కాదు 4 టాప్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది షామీ వాళ్ళు మన ఇండియాలో ఎంఐ టీవీ 4X సిరీస్లో ఒక కొత్త వేరియంట్ని లాంచ్ చేశారు. 55 ఇంచెస్ 4K టీవీ అనమాట. ఇది HDR10 సపోర్ట్ చేస్తుంది. 20 వాట్స్ డాల్బీ స్పీకర్స్ ఉంటాయి. అలాగే ఇది మనకి ప్రైస్ 35,000 రూపాయల బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్తో మంచి బడ్జెట్లోనే లాంచ్ చేశారు. ఇది మనకి డిసెంబర్ 2వ తారీఖు నుంచి సేల్లోకి ఏమో రానుంది. నెక్స్ట్ మనకి రియల్మీ వాళ్ళు మన ఇండియాలో Realme X2 Pro లాంచ్ ఈవెంట్లో 2020లో ఒక ఫ్లాగ్షిప్ 5G ఫోన్ లాంచ్ చేస్తామని చెప్పారు కదా. సో దీనికి సంబంధించిన అఫీషియల్ స్పెసిఫికేషన్స్ అనేవి ఆ రోజు చైనాలో మనకి లీక్ అయిపోయినాయి. ఒకటి కాదు 2 ఫోన్లు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఒకటి మనకి కొంచెం హయ్యర్ ప్రైస్లో ఉంటుంది. స్నాప్డ్రాగన్ 735 ప్రాసెసర్తో వస్తుంది. 5G సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రైమరీ కెమెరా మనకి 60 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సోనీ IMX 686 సెన్సర్. ఇక దీంట్లో ఒక లోవర్ వేరియంట్ అలాగే యూత్ ఎడిషన్ లాగా ఒకటి తీసుకురాబోతున్నారు. దీంట్లో కూడా మనకి 5G సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ హీలియో M70 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా మనకి 16 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది అన్నట్టు. సో ఇవి 2 ఫోన్స్ మనకి త్వరలోనే లాంచ్ కాబోతున్నట్టు ఆ రోజు మనకి అఫీషియల్గా న్యూస్ అనేది బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి వివో త్వరలోనే మనకి వాళ్ళకి సంబంధించిన ఫన్ టచ్ ఓఎస్ ఏదైతే ఉంటుందో వివో ఫోన్స్లో ఉండే డిఫాల్ట్ కస్టమ్ స్కిన్ దాని వీళ్ళు పేరు మార్చబోతున్నట్టు మనకి ఒక అఫీషియల్ న్యూస్ అనేది బయటకు వచ్చింది. దాని పేరు జోవీ ఓఎస్ అని వీళ్ళు మార్చబోతున్నారు. ఇది కూడా మనకి ఏదైతే ఇప్పుడు రియల్మీ వాళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరలో కలర్ వైస్ని మార్చబోతున్నారో అదేవిధంగా వీళ్ళు కూడా కొంచెం స్టాక్ దగ్గరలోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే అదే రోజున మోటరోలాకి సంబంధించిన మోటరోలా 1 హైపర్ డిసెంబర్ 3వ తారీఖున బ్రెజిల్లో లాంచ్ కాబోతున్నట్టు అఫీషియల్గా మనకి మీడియా ఇన్విటేషన్ కూడా బయటకు వచ్చింది. ఇది ముందు బ్రెజిల్లో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత గ్లోబల్గా అలాగే మన ఇండియాకి కూడా వస్తుంది. ఇదే మోటరోలా నుంచి రాబోతున్న ఫస్ట్ పాపప్ మెకానిజం కెమెరా ఉన్న ఫోను స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో మనకి 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్రైడే 29th నవంబర్. ఆ రోజు కూడా మనకి చాలా వరకు న్యూస్లో వచ్చినాయి. దాంట్లో ఒక టాప్ 4 న్యూస్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ త్వరలోనే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సిరీస్లో ఎలక్ట్రిక్ బైక్ని కూడా తీసుకురాబోతున్నట్టు ఆ రోజు మనకి న్యూస్ వచ్చింది. అలాగే వివో కూడా V70ని మన ఇండియాలో డిసెంబర్ 9th లాంచ్ చేయబోతున్నట్టు కూడా వీళ్ళు అఫీషియల్గా ఒక లాంచ్ పేజ్ని కూడా తీసుకొచ్చారు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో మనకి 25,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మనకి సామ్సంగ్ మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ ఫోన్స్కి One UI 2.0 ఆండ్రాయిడ్ 10 బేస్డ్ అప్డేట్కి సంబంధించిన రోడ్ మ్యాప్ని అఫీషియల్గా తీసుకొచ్చింది. సో ఇక్కడ మనకి చాలా వరకు ఫోన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏవైతే కనిపిస్తున్నాయో ఆ లిస్ట్లో మీ ఫోను ఏ మంత్లో అప్డేట్ రాబోతుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనకి షామీ నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది బయటకు వచ్చింది. 2021 Q1లో వీళ్ళు కేవలం 10,000 రూపాయల బడ్జెట్లోనే ఒక 5G స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. లీజన్ ఎవరైతే షామీ ఫౌండర్ ఉన్నారో ఆయన. అలాగే DxO మార్క్ గురించి తెలుసు కదా, వీళ్ళు స్మార్ట్ ఫోన్లో ఉన్న కెమెరాలను టెస్ట్ చేసే కంపెనీ. సో వీళ్ళు మనకి 2019లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ ఏవనేది ఒక లిస్ట్ తయారు చేశారు. ఆ లిస్ట్లో మనకి ఫస్ట్ ప్లేస్లో షామీ కంపెనీకి సంబంధించిన CC9 Pro అలాగే మనకి హువావే కంపెనీకి సంబంధించిన Mate 30 Pro ఇవి 2 సేమ్ స్కోర్తో మనకి టై అయిపోయి ఫస్ట్ ప్లేస్కి ఉన్నాయి. ఆ తర్వాత మనకి iPhone 11 Pro Max ఉందని తెలుస్తుంది. ఇక లాస్ట్ మనకి సాటర్డే 30th నవంబర్. సో ఈ రోజు కూడా మనకి చాలా వరకు న్యూస్లో వచ్చినాయి. సో దీంట్లో టాప్ 3 న్యూస్లో ఏంటంటే రెడ్మీ K30 మనకి డిసెంబర్ 10వ తారీఖున లాంచ్ కాబోతుందని మన అందరికీ తెలిసిందే కదా. సో దీనికి సంబంధించిన బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అనేది ఫస్ట్ టైం మనకి అఫీషియల్గా బయటకు వచ్చింది. ఇది మనకి సర్క్యులర్ రింగ్లో మధ్యలో మనకి 4 కెమెరాలు అయితే ఉంటాయని వెర్టికల్ ఆర్డర్లో ఉంటాయని ఒక డిజైన్ అనేది బయటకు వచ్చింది. ఇది అఫీషియల్ డిజైన్, ఇది ప్రమోషనల్ వీడియో నుంచి కట్ చేసిన ఫోటో అని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ యాపిల్ మనకి 2020లో రాబోతున్న అన్ని ఐఫోన్ మోడల్స్లో కూడా మనకి ఏదైతే వాళ్ళు లాంచ్ చేసిన ఎయిర్పాడ్స్ ఉన్నాయో వాటిని బండిల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రతి బాక్స్లో కూడా మనకి ఎయిర్పాడ్స్ని వీళ్ళు ఫ్రీగానే సప్లై చేయబోతున్నట్టు వీళ్ళు ఈరోజు మనకు ఒక న్యూస్ అనేది షేర్ చేశారు. అయితే దీనికి కొంచెం ఐఫోన్స్ ప్రైస్ మాత్రం కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ ఎయిర్పాడ్స్ కాస్ట్ని కొంచెం వీళ్ళు దాంట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అదే రోజున మనకి ఆస్ట్రేలియాకి సంబంధించిన డీకిన్ అనే ఒక యూనివర్సిటీకి సంబంధించిన రీసెర్చర్స్ సో స్మార్ట్ ఫోన్ బ్యాటరీస్కి సంబంధించిన ఒక కొత్త టెక్నాలజీని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీని పేరు ఏంటంటే SSE సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోలైట్ అనమాట. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఎలాగైతే ఉంటాయో ఇది ఎలక్ట్రోలైట్. సో దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే ఇది మనకి ఎప్పటికి కూడా పేలే అవకాశం అయితే ఉండదని వీళ్ళు ప్రూవ్ చేశారు. అయితే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ప్రజెంట్గా నడుస్తుంది. మేబీ ఫ్యూచర్లో మనకి ఇక ముందు మన స్మార్ట్ ఫోన్స్ పేలకుండా ఉండే బ్యాటరీస్ని ఈ టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. సో ఇవి మనకి మండే నుంచి సాటర్డే జరిగిన టాప్ దగ్గర 20 న్యూస్లు అన్నట్టు మొత్తం
మొత్తం కవర్ చేసింది. సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ న్యూస్లే. ఇంకా మీకు ప్రతిరోజు 10 చెప్తాను కదా, 10 నుంచి 12 వాటిలో వేరే తీసుకొచ్చిన న్యూస్లు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ ఈ సిరీస్ బాగుందంటే ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ కామెంట్లో నేను పిన్ చేస్తాను, కంటిన్యూ చేద్దామా వద్దనేది. అక్కడ మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.